ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ మీ ముందు తీసుకొచ్చాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డేట్ 29 జనవరి 2026. యాక్చువల్గా ఇది ఎక్స్టెండ్ లాస్ట్ డేట్ అయిపోయింది. అయిపోతే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఎండ్ 15th మార్చ్ వరకు ఉండేది. ఆల్రెడీ అయిపోయింది, కానీ దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి 31st మార్చ్ వరకు ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. దీని వివరాల్లోకి వెళ్ళామంటే మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, టెలికామ్ అండ్ ఫైనాన్స్ టీమ్స్లో ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్, అంటే ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి. ఇది మనం ఇక్కడ చూసినప్పుడు ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ డైరెక్ట్ టెలికామ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ ఫైనాన్స్ 25 పోస్టు, అలాగే టెలికామ్ స్ట్రీమ్లో 95 వేకెన్సీస్. ఎస్సీ ఎస్టీకి సపరేట్గా ఇచ్చారు, ఓబీసీ ఇచ్చారు. మొత్తం ఓబీసీకి 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి మొత్తం 11 వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. రిజర్వేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఇక్కడ దాని గురించి డిజబిలిటీ వాళ్ళ గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు, అది కూడా చూసుకోవచ్చు మనం. తర్వాత మనం ఇక్కడ చూసామంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మెయిన్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 35 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 33 years వరకు ఉంది. కాబట్టి సీనియర్స్ కాబట్టి ఇది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ మల్టీ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ జరుగుతుంది. కాబట్టి దానికి మీరు చూసుకుని ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతేకాకుండా వెన్యూ ఎక్కడ, మొత్తం డాక్యుమెంట్స్లు అన్నీ మీకు అన్నీ వివరంగా చెప్తారు. మీరు www.bsnl.co.in వెళ్తే మొత్తం పూర్తి వివరాలు మీరు కనుక్కోవచ్చు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, సిలబస్ ఏముంటుంది అని ఇక్కడ తెలియజేశారు. Part 1, Part 2 ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. ఇది 160 marks, 200 marks, 40 minutes, 40 marks, 40 questions, 180 minutes ఉంటుంది. మొత్తం 180 minutes. అలాగే ఫైనాన్స్కి కూడా ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ Part 1 and Part 2. తర్వాత బాండు ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది, మరి దాన్ని బట్టి వాళ్ళకి కంపెనీ వారు డిసైడ్ చేసి చెప్తారు. కామన్ మేనేజర్ ట్రైనింగ్ టోటల్ 13 weeks ఉంటాయి. అలాగే ట్రైనింగ్ రిలేటెడ్ ఫంక్షనల్ స్ట్రీమ్స్ 13 weeks ఉంటాయి. ఆన్ జాబ్ ట్రైనింగ్ 26 వేకెన్సీస్ ఉంటాయి. If the candidate fails to successfully complete the training including the examination during this year, then the probation shall be extended by 6 months. probation extended following by the exam. మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు, అందులో సెలెక్ట్ అయితే మనం వాళ్ళకి కంటిన్యూ చేస్తారు. కెరీర్ ప్రోగ్రెషన్ తర్వాత వాళ్ళకి E3 పే స్కేల్ ఉంటుంది, అది రివైజ్డ్ అయింది. మినిమం 3 years అయిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ ఉంటుంది. సీనియారిటీని బట్టి కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ గురించి కూడా ఇక్కడ చూస్తాము. మనం 2500 rupees ఫీజు పే చేయవలసింది. అలాగే తర్వాత ఇక్కడ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ మనం 21 cities ఇచ్చారు. కాబట్టి మీరు అడ్మిట్ కార్డు వస్తుంది, దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఒకసారి మీరు కంప్లీట్గా చూడండి. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తేనే మీకు చాలా మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది. ఇక్కడ టెలికామ్ ఆపరేటర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి, ఫైనాన్స్ ఏ ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్ చేసి ఉండాలి, కాస్ట్ అకౌంటెంట్ ఇవన్నీ ఉన్నాయి. వైర్లెస్ టెలికామ్ మోడ్ అయితే ఎలాగని ఇలా మొత్తం ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ చాలా మనం చూడవలసి ఉంది. మొత్తం ఇవన్నీ చూసి మీరు ఫైనల్గా అప్లై చేసి ముందుగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి దానికి ఎగ్జాము రాసి మీరు పాస్ అయ్యి జాబ్ సంపాదించుకోనుకుంటున్నాను. తప్పనిసరిగా చాలా వేకెన్సీస్ వస్తున్నాయి. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి, అలా లైక్ చేయండి. మీరు బెనిఫిట్ పొందండి మా ఛానల్ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్.